నమస్కారం అండి. ప్రజలకు, స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు, వృద్ధులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. ఈ కాలం చలికాలం వచ్చేసింది. ఈ మధ్య పడిన వర్షాల వలన ఇప్పటికి కూడా ఉదయం 6 గంటల నుండి దాదాపు 11 గంటల వరకు మంచుతో కూడి రోడ్డు కనపడటం లేదు. వాహనదారులు చలిలో వాళ్ళ సొంత పనుల మీద బైకుల మీద కానీ, ఆటోలో కానీ, బస్సులో కానీ ప్రయాణిస్తున్నారు. అటువంటి వారు దయచేసి బైక్ మీద వెళ్ళేవారు చూడండి, ఈ చలికోట్ ధరించండి. చలికోట్ని ధరించినప్పుడు ఇది కూడా మనకి తలకి సంరక్షణ ఇస్తుంది. ఇది లేని వాళ్ళు ఈ క్యాప్ పెట్టుకోండి. తల వరకే క్యాప్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే తల వరకే కలిసి వస్తుంది. ఇదైతే మన శరీరాన్ని అంతని రక్షిస్తుంది. చూడండి, బాగా చూడండి. ఇలా దీన్ని ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని అంటే చొక్కా ఇట్లా వేసుకొని బైక్ మీద వెళ్ళవచ్చు. సంరక్షణ ఇది మన జిప్ దీనికి ఇలా ఉంది. చొక్కాకి ఇటువంటి మన మీకు అందుబాటులో ఎక్కడున్నా తీసుకొని ధరించండి. దయచేసి ఆరోగ్యాన్ని మన ఈ మంచులో పోతే జలుబు, దగ్గు, వాటి ముదిరి జ్వరం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ చెవులని సంరక్షించుకోండి, ఈ నాసికాలని సంరక్షించుకోండి, తలను సంరక్షించుకోండి. ఇంకొక విషయం, బైకుల పైన వెళ్ళేవారు హెల్మెట్ తప్పని ధరించండి. ఇప్పుడు ప్రమాదాలు అనుకోకుండా జరుగుతున్నాయి. లారీ ద్వారా కానీ, బస్సుల ద్వారా కానీ, ఆటోల ద్వారా కానీ ప్రమాదాలు గురయ్యి చాలామంది మనకంతా తెలిసిన విషయం. కాబట్టి సాధ్యమైనంత వరకు హెల్మెట్ ధరించండి. ఈ చలికాలంలో చలికోట్లను, మఫ్లర్లను వాడి అందరూ నూరేళ్ళ జీవితాన్ని భార్య బిడ్డలతో జీవించాలని మనసారి కోరుకుంటూ నేను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మానవ సేవ అందరినీ రక్షించేవాడు మనమే. మన చేతిలో పని. మనకు వీలైనంత వరకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడమ పక్కన పోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య వచ్చిన వర్షాలకి రోడ్లు కూడా చాలా దెబ్బతిని ఉన్నాయి, గుంటలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బైక్ మీద పోయేవాడు నిదానంగా పోవాల్సిందిగా కోరుతున్నాము. మీ పని అయిన వెంటనే ఇంటికి మళ్ళీ సాయంత్రం చేరవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఈ చలికాలంలో దాదాపు శివరాత్రి దాకా ఈ మంచు విపరీతంగా రోజు రోజుకి పెరుగుతుంది. ఈ మంచు పెరగటం వలన దారిలో మనం పోయేటప్పుడు ఎదురొచ్చే వాహనాలు మనకి కనపడటం లేదు. బైక్ లైట్ వేసినా కూడా అవతలకి కనపడటం లేదు. కాబట్టి డ్రైవింగ్ చేసే మిత్రులు, సోదరులకి నిదానంగా వెళ్ళవలసినగా కోరుతున్నాను.